హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను ఒక బెంగాలీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను. దాన్ని జాల్ సూజీ అని పిలుస్తారు. ఎలా చేసుకోవాలో నేను రెసిపీ చేసేటప్పుడు వివరిస్తాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. మొదటగా నేను కొన్ని కూరగాయల్ని కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేస్తున్నాను. కొంచెం కారకారంగా ఉంటేనే ఈ రెసిపీ బాగుంటుంది. జాల్ సూజీ అంటే కారంగా ఉండే రవ. సూజీ అంటే బాంబే రవని సూజీ అంటాం కదా, సొజ్జ అని కూడా పిలుస్తారు తెలుగులో. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచాను. ఇంకా 4-5 కూరగాయ వెరైటీస్ కూడా నేను సన్నగా కట్ చేసి ఉంచాను. చేసేటప్పుడు చూపిస్తాను ఏ కూరగాయలు వాడుతున్నాను అనేసి. బాగా దండిగా కూరగాయలు వేసి ఈ రెసిపీ చేసుకుంటారు బాంబే రవతో. ఇది ఎలా చేసుకోవాలి అనేసి విషయానికి వస్తే చాలా సింపుల్ అండి. 1 కప్పు బాంబే రవని కొలుచుకున్నాను. స్టవ్ వెలిగించేసి మందంపాటి ఒక బాణలి కానీ గిన్నె కానీ పెట్టేసి రవ్వని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇది నల్లగా అవ్వకూడదు, మరి బ్రౌన్ కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు వేయిస్తే చాలు. రవ వేగిన తర్వాత మనము ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసుకోవాలి. మనం చేసే ఉప్మాకే వీళ్ళు జాల్ సూజీ అని పేరు పెట్టారు. కాస్త డిఫరెంట్ మెథడ్లో అనమాట. అంటే బెంగాలీ ఉప్మా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఇంకా ఒక 4 స్పూన్ల నూనె వేసాను. అయితే నూనె ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, మోడరేట్గా వేసుకోవాలి. అందులోకి నేను శనగపప్పు వేసాను. వాళ్ళు శనగపప్పు వేయరు. నేను శనగపప్పు, ఆవాలు వేసాను. ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పచ్చివైనా పర్వాలేదు, వేయించినవైనా పర్వాలేదు. నేను వేయించినవి వేసాను అనమాట. అవి ఒక 3 స్పూన్లు వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికము, క్యారెట్, టొమాటో, క్యాబేజీ ఇవన్నీ కూడా నేను సన్నగా తరిగి ఉంచేసాను. అవి వేసుకోవాలి. మొదట క్యాప్సికం వేసాను, ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేయాలి. నేను క్యాబేజీ తరిగినప్పుడు ఆ పత్తాలన్నీ చాలా ఫ్రెష్గా అనిపించాయి, ఆకులు. అందులో తరిగి ఉంచానన్నమాట. చాలా చూడ్డానికి చాలా బాగుండింది. నాకే డిఫరెంట్గా చెయ్యాలనే ఉత్సాహం ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇలా డెకరేట్ చేసి ఇలా చేస్తూ ఉంటే ఇలాగే చేయాలని ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకా క్యాబేజీ వేసాను. మిగతా కూరగాయలన్నీ కూడా వేసేసి మనము బాగా వేయించుకోవాలి. అది కూడా సిమ్లోనే వేయిస్తున్నాను. టొమాటో కూడా వేస్తున్నాను. కొంచెం అల్లం ముక్క అది కూడా సన్నగా తరిగి అది కూడా వేసాను. మొదట పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత క్యాప్సికం వేసాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా తరిగిన దాంట్లో సగం ఇప్పుడు వేసాను అనమాట. కూరగాయలన్నిటినీ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడే తగినంత ఉప్పును వేయాలి. ఆ తర్వాత కొంచెం మూత పెట్టేసి మనము కాసేపు అలాగే మగ్గించుకోవాలి కూరగాయల్ని. కూరగాయలు సన్నగా తరిగాం కదా, ఎక్కువ సమయం పట్టదు, త్వరగానే మనకు కుక్ అవుతాయి. ఆ తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు తురిమిన క్యారెట్ని వేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ కొంచెం లేట్గా ఉడుకుతుందన్నమాట. అందుకని క్యారెట్ని నేను తురిమి తీసుకున్నాను. లేకపోతే చాలా సన్నగా కట్ చేయగలిగితే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించిన రవని ఈ టైంలో వేసేసి మనము మరీ వేయించుకోవాలి. రవ బాగా పొంగుతుంది, అంటే మనకు 3 to 4 మినిట్స్ అయితే పడుతుంది సమయము. బాగా రవని వేయించుకోవాలి. అందులో బాగా కలిసిపోవాలి కూరగాయల్లో కూడా తడి ఉంటుంది కదా, ఆ కూరగాయల్లో ఉన్న వాటర్ సరిపోతుంది. బాగా వేయించుకోవాలి. మనకు రవ బాగా పొంగేదాకా మనము వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక రకమైన ఉప్మా వెరైటీ అని చెప్పాను కదా. ఆ తర్వాత 1 కప్పు రవ తీసుకున్నప్పుడు 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. అది కూడా కాచిన నీళ్లు, వేడిగా ఉండే నీళ్లు. మనము వాటర్ వేడి పెట్టుకోవాలి. ఆ నీళ్ళని మొదట సగం వేసి అప్పుడు కూడా బాగా నీళ్ళంతా కలిసేదాకా వేయించుకోవాలి. మిగిలిన సగం కాసేపు అయ్యాక వేసుకోవాలి.
ఇప్పుడు బాగా వాటర్ అంతా పీల్చేస్తుంది రవ. ఆ తర్వాత మరి కాసేపు వేయించుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని బాగా వేయించిన తర్వాత మూత పెట్టేసి అలాగే మరొక 2 మినిట్స్ ఉంచేసేయాలి. ఇప్పుడు బాగా పొడి పొడిగా అవ్వాలి. మనకు పులిహోర అవుతుంది కదా, అలా అవ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక్కటే వేయట్లేదు, ఇందులో షుగర్ వేయట్లేదు. షుగర్ ఇష్టం ఉండేవాళ్ళు షుగర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చాలా మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. అంటే మనం కూరగాయలన్నీ వేసి చేస్తున్నాం కదా, ఇది డిన్నర్కు బాగుంటుంది, లంచ్కు బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా డిఫరెంట్గా వేరే రాష్ట్రాల వాళ్ళు చేసే రెసిపీస్, అంటే మనలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మనము కొత్త రెసిపీ కూడా నేర్చేసుకుంటాం. చూసారు కదా, ఈరోజు నేను చేసిన బెంగాలీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జాల్ సూజీ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.